యేసయ్య కల్వరి శిలలో అనేక శ్రమలు పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఆరాధనకు వస్తూ ఉంటున్నామంటే యేసు ప్రభు శ్రమల దినాలలో ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి వస్తూ ఉంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆయన శ్రమ పొందాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. ఆయన సజీవుడు, నేడు మన మధ్యలో ఉంటున్నటువంటి వాడు. మరి ఆయన సజీవుడైనటువంటి యేసును గురించి మనము ఆయన శ్రమలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉందా? ఇప్పుడు లేదు. ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడు అనేది నువ్వు ఈ దినాల్లో ఆలోచించాలి. యేసయ్య నీ కొరకు ప్రాణం పోసాడు, నీ కొరకు ఆయన రక్తం ధారపోసాడు. ఆయన రక్తం ధారపోసినందుకు నీకు కృతజ్ఞత ఉండాలి. నీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు శ్రమల దినాల్లో యేసయ్య గురించి ఆలోచించటం కాదు. ఆయన అంటున్నాడు ఒకటే మాట, ఈ సింపుల్గా చెప్పేశాడు. ఆయన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, అంటే ఆయన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మనం ఏడుస్తుంటే నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఆయన అర్థం కాలేదా? ఆ మాట అర్థం కావాలి కదా. ఆ మాట అర్థమైతే ఏంటంటే నేను మీ కొరకు శ్రమలు పొందినాను కనుక ఇప్పుడు మీ గురించి మీరు ఏడవండి. మా నాయన ఆస్తులు సంపాదించి నా కొరకు పెట్టి చచ్చిపోయాడు. అయ్యో నాయన చచ్చిపోతే అని ఆయన గురించి ఏడవాలనా? ఇప్పుడు నా ఏడుపులో ఆయన కనిపిస్తాడు. మా డాడీ నా కొరకు ఆస్తులు సంపాదించి చనిపోయాడు. ఈ ఆస్తులు నేను వ్యర్థంగా కాకుండా సవ్యంగా నేను ఉపయోగించాలి. అది ఆయన కోరిక. బిడ్డ, నేను చేసిన కార్యాలు ఏవైతున్నాయో మీరు ఈ లోకంలో నాకంటే ఎక్కువ కార్యాలు చేయండి అన్నాడు. అంతేగాని నన్ను తలుచుకుంటూ చచ్చిపోండిరా అని చెప్పలేడు. మన తల్లిదండ్రులను తలుచుకొని చచ్చిపోమంటాడు ఆయన. చచ్చిపోయినా నెట్టనే మర్చిపో అంటున్నాడు. ఒకటే మాట, చచ్చిపోయాడు మనం మర్చిపో, వాడికి మళ్ళీ రాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నూతనంగా ఏదైతే చేయాలనుకున్నావో అది చేయడానికి ప్రయత్నం చేయి. అట్లాగే యేసయ్య శ్రమల దినాల్లో మనకు బుద్ధిని బోధిస్తున్నాడు, ఆయన తెలివిని బోధిస్తున్నాడు. ఆయన శ్రమను బట్టి గమనించాలా. ఈయన ఈ శ్రమ ఎందుకు పొందాడు? నేను కాళ్ళతో చేసిన పాపాల వలన ఈయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. అంటే ఇప్పుడు నేనేం చేయకూడదు? నేను కాళ్ళతోటి పాపాలు చేయకూడదు. నేను కళ్ళతోటి చేసే పాపాల వలన తలలో వచ్చిన ఆలోచనల వల్ల ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. అంటే ఇప్పుడు నేనేం చేయకూడదు? ఆ పాపాలు, ఆ ముళ్ళ కిరీటం పెట్టేటటువంటి ఆ తప్పులు ఏవైతున్నాయో అవి నేను ఆలోచించకూడదు. అది యేసయ్య శ్రమల దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అంతేగాని ఆయన చచ్చిపోయిందని ఆయన గురించి మనం పాట పాడుతున్నాం, ఆయన గురించి ఆలోచిస్తున్నాం. ఆయన గురించి ఆలోచించక మన ఆయననే చెప్తున్నాడు. ఉపవాసం అంటే ఏంటిది అంటాడు. ఉపవాసం అంటే మీరు వీళ్ళకి ఏదైనా సేవ చేస్తే అది ఉపవాసం. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నం తినకుండా ముఖం మాడుచుకొని ఉంటే అది ఉపవాసం కాదంటున్నాడు ఆయన. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ఆయన ఏమంటాడంటే ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినాం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 21వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతుంటున్నాడు అనగా 21లో 6వ అధ్యాయం 21వ వచనం, ఎక్కడ చదువుతున్నాను అది కాదు, ఇక్కడ 6వ అధ్యాయము 21వ వచనంలో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. అది ఇప్పుడు ఆయన శ్రమలు పడ్డాడు. ఎందుకు శ్రమలు పడ్డాడు? నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. నీ హృదయం అక్కడ ఉండొద్దు అంటున్నాడు. ఎక్కడ ఉండాలనంట? ఎక్కడ ఉండునో అక్కడ ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది ఆయన చెప్పేది. ఆయన శ్రమ దినాలలో మనకు బోధిస్తున్నాడు ఏంటిదంటే ధనం మీద నువ్వు ఆశ పెట్టుకోకు. ధనం మీద ఆశ పెట్టుకున్నాడు 39 వెండి నాణ్యాలకు యేసయ్యను అమ్మి బుద్ధి వచ్చినాక తిరిగి ఆ ధనం తీసుకుపోయి వాళ్ళ ముఖాన కొట్టాడు. వద్దు నీ ధనం మాకని. ఆ ధనం వద్దని బుద్ధి వచ్చినాక తిరిగిపోయి వాళ్ళ ముఖం మీద కొట్టాడు.
మరి నీకు ధనం మీద ఆశ ఉన్నప్పుడు నువ్వు ఎవరి ముఖం మీద కొట్టాలి? ధనం మీద ఆశ వద్దన్నాడు. మరి ధనం మీద ఆశ వద్దంటే ఇక్కడ ఎట్లుంటుందంటే, ఆశ వద్దంటే బతకలేము కదా సార్ అంట. ఆశ ఉండాలి, దురాశ అయి ఉండకూడదు. ఆయనకి దురాశ ఉన్నది కనుకనే ఈ దురాశతోటి సంపాదించిన డబ్బు నాకొద్దు, తీసుకుపోయాల ముఖంలో. అట్లాగే మనం డబ్బు సంపాదిస్తాం. ఇప్పుడు మన రేంజ్ ఏమున్నదో చూసుకోవాలి. మన రేంజ్ తోటి మనం స్నేహం చేయాలి. మన రేంజ్ తోటి మనం వివాహం చేసుకుంటే మంచిగా ఉంటుంది. మనకు 50 రూపాయలు ఉన్నది, వానికి 100 ఉన్నది, పర్వాలేదు వానికి చేసుకో. నీకు 50 ఉన్నది, నువ్వు 1000 ఉన్నోని చేసుకోవద్దు. 1000 ఉన్నోనితో స్తోపత చేయొద్దు. ఏమవుతుంది? ధనం ఎక్కడుందో హృదయం అక్కడ ఉంటుంది వాళ్ళది కనుక వాళ్ళు నిన్ను చూడరు, ధనాన్ని చూస్తారు. వాళ్ళు నిన్ను చూడరు, వాళ్ళు ధనాన్ని చూస్తారు. అప్పుడు నువ్వు ఇబ్బంది పాలవుతావు. అందుకే ఆయన చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. ధనం మీకు అవసరమే, మీకు ఎంత అవసరమో అంతనే అవసరం, అది నేను ఇస్తా. కానీ మీరు ధనము కంటే హెచ్చుగా ఆలోచించకండి. హెచ్చుగా ఆలోచించకపోతే డబ్బు ఎక్కువ లేకపోతే మనం ఎట్లా కూడా పెట్టుకుంటాం, మనం బిల్డింగ్ ఎట్లా కట్టుకుంటాం, మనం అది ఎట్లా కట్టుకుంటాం, ఇది ఎట్లా కట్టుకుంటాం. కట్టుకో. ఆశపడి ఇప్పుడు ఉద్యోగం చేసి చోడుకున్నాడు. ఉద్యోగం చేసేవానికి సంవత్సరానికి 1,00,000 ఇస్తుంది. సంవత్సరానికి 1,00,000 ఇస్తున్నా అనుకుందాం. 1,00,000తోటి సరిపెట్టుకోవాలి. నువ్వు 1,00,000తోటి సరిపెట్టుకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు. లేదు 1,00,000 కాదు, నాకు సంవత్సరానికి నాకు నెలకు 1,000 కావాలి, 10,000 10 లక్షలు కావాలి అని అనుకున్నవే అనుకో, అది దురాశ అయిపోతుంది. అంత దురాశ వద్దురానైనా ఒక్కోసారి ప్రాణం కూడా పోతుంది. నువ్వు ఆ డబ్బు సంపాదించాలని పోతున్నావు, ఉదాహరణకు ప్రాణం కూడా పోతుంది కొన్ని సందర్భాల్లో. అందుకని జాగ్రత్తగా ఉండమంటాడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో. కనుక ఏమంటాడు, ప్రేమ నమ్మకమైంది కనుక ఆ ప్రేమను నమ్మాలి, అంతేగాని ధనాన్ని నమ్మాలి. ప్రేమను నమ్మితే ఏమవుతుందంటే, ప్రేమతోటి తల్లి చెప్పినా తల్లి చెప్పినా ఆ మాట వింటామ్మా, దేవుడు చెప్పినా ఆ మాట వింటామ్మా. ఒకవేళ మనకు ప్రేమ లేదనుకో, వాళ్ళు ఎంత ప్రేమతోటి చెప్పినా మనం వినం. యేసయ్య ప్రేమతోటి చెప్పిండు చాలా మాటలు, ఎవరు విన్నారు? వింటలేరు. పరలోక రాజ్యం మీది, పరలోక రాజ్య సువార్త బోధిస్తున్నా తల్లిదండ్రుల దగ్గర ఇట్లుండాలి, మీరు సంఘంలో ఇట్లుండాలి, మన గవర్నమెంట్ తోటి ఇట్లుండాలి అని అన్ని విషయాలు ఆయన చెప్పిండు. కానీ అర్థం చేసుకోలేకుండా ఈయన ఇలాగ చెప్తున్నాడని వాళ్ళకి నచ్చలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించాలి. అది ప్రేమ నమ్మకమైంది కనుక ప్రేమతోటి చెప్పే మాటలు వినాలి. ధనం నిరాశ తెచ్చుకోకుండా ఆశ ఉండాలి. దురాశ పడకుండా, దురాశతోటి డబ్బులు సంపాదించకుండా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆశతోటి సంపాదిస్తే ఉద్యోగం చేస్తాం, లేదా చిన్న కూరగాయల వ్యాపారం పెట్టుకుంటాం, చిన్నగా పెట్టుకుంటాం. అదే దురాశ ఉన్నదనుకో, కాదురా మన బ్రీఫ్ కేసులో డబ్బులు రావాలి అంటే నువ్వు చీటింగ్లు చేయాలి, ఎవరైనా మోసం చేయాలి, ఎవరైనా ఏదైనా చేయాలి, నీ ఒక్కని కొరకు 10 మందిని బానిసని చేయాలి, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి. అది అవసరమా? ఒకవేళ అది సంపాదించుకున్నావు అనుకో, నువ్వు ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది కనుక నువ్వు దేవుని వాక్యాన్ని వినవు, నువ్వు ధనం వెంబడుతావు. ఆధారం వచ్చింది అనుకో, ఏదైనా పని ఉంటుంది మనకి, వాడికి పోతే 1000 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. ఈడ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న 100 రూపాయలు కానికేసిపోవాలి. దరిద్రంగా ఉన్న 100 రూపాయలు కానికేసిపోతే దరిద్రంగా. అట్టున్నారు మాట జనాలు. ఇప్పుడు ఆ 100 పెట్టుకొని ఆడికి పోయి కానికేయాలి, ఆయన చెప్పింది వినాలి. మా బయటకు పోతే మనకు 1000 రూపాయలు వస్తాయి, 10,000 వస్తాయి. 10,000 వస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే సండే రోజు ఈ సెటిల్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి కదా, భూముల సెటిల్మెంట్లు. సండే రోజు కార్యక్రమం ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకోరు కొంతమంది. అది ఏమవుతుందంటే, అది సెటిల్మెంట్ అయితే ఒక్కొక్కరికి 5 కోట్లు వస్తుంది. ఒకడిద్దరిని ఏమంటాడు, ఫేక్ వాళ్ళని తీసుకొప్పాడు. ఫేక్ వాళ్ళని తీసుకొని పక్కకు కూర్చోబెట్టి, వీళ్ళు కూడా నా మనసులే అన్ని వాళ్ళతోటి పరిచయం చేస్తే ఈయనకి 5 లక్షలు, ఈయనకి ఎంత కోటి అన్నా కదా ఇప్పుడు నేను 5, ఈయనకో 5 కోట్లు, ఒక్కరికి 5 కోట్లు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని తెచ్చిండు, 10 కోట్లు వస్తాయి. ఆ 10 కోట్లు గుంజుకోవాలంటే వీళ్ళని ఏమైనా చేయాలంటే ఒకటేసారి 10 కోట్లు మాటల మెల్లగా వీళ్ళని చంపేయాలి. ఎవరికైనా చెప్పి ఒక 50 లక్షలు 2 లక్షలు ఇచ్చి వీళ్ళని చంపేసేయాలి. వీళ్ళని చంపేస్తే 10 కోట్లు మిగిలిపోయాయి. 10 కోట్లు మిగిలిపోయినాయి. ఓకే, నువ్వు సంపాదించుకున్నావు 15 కోట్లు సంపాదించుకున్నావు. 15 కోట్లు సంపాదించుకున్న తర్వాత అర్థమైంది ఎట్లా జరిగింది, ఇదేం సంగతి అంటే అని ఆరాధిస్తే పలానోడు చేసిండు అన్న సంగతి తెలిసింది, దాన్ని తీసుకుపోయి ఒకటేసాడు. ఇప్పుడు ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. అది అవసరమా? ఆదివారం 100 రూపాయలు పోగొట్టుకొని 5 కోట్ల కొరకు పోయి 15 లక్షలు సంపాదించుకొని పరిశాంతి తెచ్చుకొని ఇట్లా పడుతుంది.
లాభం అవసరమేంది? నువ్వు ఒక్కడవే పోతే నీ ఒక్కరి పూర్తికి చూసుకొని ఉంటివి, ఇంకిద్దరిని డూప్లికేట్ వాళ్ళని తీసుకుపోయి ఆడబెట్టి వాళ్ళని చంపి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసి నీ కుటుంబం కూడా నాశనం అయిపోయా. ఒకరిని మనం చెప్పిస్తే మనల్ని కూడా చెప్పిస్తారు. అట్లయిపోయింది. అందుకే అన్నాడు ధనం గురించి జాగ్రత్త అని. యేసయ్య ఇంత చెప్తున్నా జనాలకు అర్థం కావట్లేదు. ఈ శ్రమల కాలంలో ఆయన బాధలలో ఉంటూ కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమంటున్నాడు. చేతగాక క్షమించమంటున్నాడు అని కొందరు అనుకుంటున్నారు. చేతగాక కాదు, కిందన వాళ్ళు అంటారు కూడా, నీకు చేతనైతే కిందికి రా, శిలువ మీదకి వెళ్ళి వచ్చి మమ్మల్ని కూడా కాపాడు అని శిలువ మీద ఉన్నాడు అన్నాడు. కింద ఉన్న వాళ్ళు అంటారు దేవుడు అని నిరూపించుకోవడం సంగతి తర్వాత ఆయన మీ పరిస్థితి ఏంటి? అది మొదటిగా చూసినాము. 21గా ప్రేమ నమ్మకమైంది అనే విషయము ఇక్కడ మొత్తం 6:21లో చూసినాము. ఇంకోటి రోమాపత్రిక 12లో చూస్తున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయంలో రోమాపత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 13 వరకు చూస్తున్నాము. మీ ప్రేమ నిష్కపటమైనది అయి ఉండవలెను. ప్రేమ ఎట్లుండాలన్నట మనది? నిష్కపటమైనది ఉండాలి. మీద ఒకటి మాట్లాడు, లోపల ఒకటి మాట్లాడు బంద్ చేయాలి. ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడ్డ దానిని నసయించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చెడు ఏదైతున్నదో ఇప్పుడు నేను చెప్పాను కదా, 15 కోట్ల కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 3 వైరన్ల, 2 ఆడ చంపే, ఒక్కడిని పోలీసులు చంపే, 3 వైరన్ల. అది వద్దు అంటున్నాడు. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు అంటే అంటారు కదా, దుష్టుని ఒక 10 రూపాయలు ఇచ్చి వదిలేయాలి. చెడ్డోని స్నేహం ఏం చేయాలంట, ఆయనకి 10 రూపాయలు ఇచ్చేయాలి. ఇచ్చేసి ఉత్తరాబాయ్ రేపటి నుంచి నీతో నేను ఫ్రెండ్షిప్ చేయను, వద్దు అని చెప్పేసి మానుకోవాలి. అట్లా కాదు, వాడంటాడు అరే 10 రూపాయలు ఎందుకురా, నేను నీకే 100 రూపాయలు ఇస్తాను, నాతో స్నేహం చేయంటాడు. వందిస్తావు అయితే స్నేహం చేస్తావు, అట్లుంటుంది. అట్లా చేయొద్దు అంటున్నాడు. ఇంకేంటంట, ఆ సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. దీంట్లో చూస్తున్నప్పుడు ఏమంటాడు, ప్రేమ విషయంలో ఒకరినొకడు ప్రేమించుకోవాలి, అనురాగ విషయంలో ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి. ఇక్కడ అన్నీ క్యారెక్టర్స్ చెప్తున్నాడు. నువ్వు ఎట్లుండాలి, ఏం సంగతి అనే విషయాలు చెప్తున్నాడు. శ్రమల దినాల్లోకి ఇవన్నీ ఆలోచించడం అవసరమా అంటామేమో. అవసరమే. ఆయన చనిపోయేటప్పుడు చెప్పిన విషయాలు మీకు అర్థం కాలే. ఆయన అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నాడు. తెలియదు మరి నిజంగానే. అందుకే మళ్ళీ చెప్తున్నాడు, ఆయన చనిపోయినా కానీ కూడా ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్యలో ఉండి ఆదరణకర్తగా ఉండి మనకు మళ్ళీ చెప్తున్నాడు, నా పిల్లలు ఏమైపోతారో అని మళ్ళీ బోధిస్తూ ఉన్నాడు. ఇది మనం విని దీని ప్రకారంగా నడుచుకోవాలి. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదలిగి ఉండు. శ్రమలో ఓర్పు ఉండాలా, కష్టాలు వచ్చినాయి ఓర్పు ఉండాలా, ఇంట్లో పంచాయతీలు అల్లర్లు అవుతున్నాయి ఓర్పు ఉండాలా, పట్టుదలతోటి ప్రార్థన చేయాలా. అల్లర్లు ఉంటాయి, ప్రార్థన ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అల్లర్లు ఉంటాయి కానీ ప్రార్థన ఉండదు. ఆయన అంటున్నాడు ప్రార్థన చేయాలి, పట్టుదలతోటి పరిశుద్ధుల అవసరములలో పాలు పంచుకోవాలి. పరిశుద్ధుల అవసరాలు, పరిశుద్ధులు అనగా దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏదో ఒక రకంగా కొంత సాయం చేయాలి. సాయం చేస్తారా? చెయ్యరు. ఇంకేమంటాడు, పరిశుద్ధుల అవసరంలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మును హింసించి వారిని దీవించుడి. మనం చెప్పిస్తాం, మనల్ని ఎవడన్నా హింసించుడు అనుకో మనం చెప్పిస్తాం, రే నువ్వు నాకు ఇయ్యలేదు కదా, సరే నీ సంగతి చూసుకుంటారు. అరే ఇస్తాడు, నాన్న ఇచ్చేది ఉంటే ఇస్తాడు. దేవుని చిత్తం కావాలి. అది మనకి ఏదైనా అందాలంటే కూడా దేవుని చిత్తం కావాలి. ఎవరి దగ్గరకో మనం ఏదో అడుక్కోనికి పోతాము, దేవుని చిత్తం అయితే మనకి ఇస్తాడు. దేవుని చిత్తం లేకపోతే మనకు రాదు. అంత మాత్రాన వాడు ఏమో అనుకున్నా నేను వీడిని అంటే కాదు, తప్పదు. అదే అన్నాడు, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి, మిమ్మల్ని హింసించి వారిని దీవించండి. దీవించుడు కానీ శపించవద్దు. వాళ్ళని దీవించాలంటే కానీ శపించొద్దంట. అరే నా పని చేయలేవు కదరా, నువ్వు అట్ట అయిపోతావు, ఇట్ట అయిపోతావు, నాశనం కొందరు తిడతారు కదా, వాళ్ళు తిడతారు. మనం ఏమైనా సాయం చేయలేదు అనుకో, ఇక ఉంటుంది ఇక మనకు శాపాలే శాపాలు అట్లా ఉంటాయి. అట్లా అనొద్దు అంటున్నాడు.
దీవించుడి కానీ శపించవద్దు, సంతోషించి వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మనం చాలామంది అనుకుంటాం, నాకే తెలియదు, ఎవ్వరికి లేదు, వాడు బైబిల్ చదివితే ఏంది, చదవకపోతే ఏంది, నేనేం చదవకపోయినా నాకు వానికంటే తెలివి ఎక్కువ ఉన్నది. అట్లా అంటే ఏం చదవకపోయినా నీకు తెలివి ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఎట్లుంటుందంటే ఖాళీ నేను విని నేర్చుకున్నా అంతే, చదివేది అవసరం లేదు, అన్నీ తెలుసు నాకు. నువ్వు అన్నిసార్లు బైబిల్ చదివినా సున్నా నీకు ఏం తెలియదు, నీకు జ్ఞానమే లేదు, అసలు నీకు జ్ఞానమే లేదు. నాకు నీకంటే ఎక్కువ జ్ఞానం, లోకంలో బాగా నేర్చుకున్నాను నేను, లోకంలో నేర్చుకుంటున్నాను. కానీ లోకం నీతి దేవుని నీతికి పొత్తు లేదు. లోకం నీతి మురికి గుడ్డల వంటిది అంటాడు ఆయన. వీళ్ళు అంటారు లోకం నీతి గొప్పది, లోకంలో చాలా నేర్చుకున్నాం మేము, డబ్బులు ఇచ్చి నేర్చుకున్నాం మేము. నువ్వు ఏమిచ్చి నేర్చుకుంటే ఏంటి? ఏసై దగ్గర లోబడి నేర్చుకోలేదు, ఏసై దగ్గర నువ్వు జీరో కాలేదు, ఏసై దగ్గర నువ్వు హీరో కాలేదు. ఏసై దగ్గర జీరో అయితే ఏసై హీరోని చేస్తాడు. నువ్వు లోకంలో హీరోను, ఏసై దగ్గర జీరోను అట్లా కాదు, ఏసై నిన్ను హీరో చేస్తాడు అంటున్నాడు. అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ విధంగా ఇంకో వాక్యం చూస్తాము మన కీర్తనల గ్రంథంలో 73వ కీర్తన. కీర్తనల గ్రంథంలో 73వ కీర్తనలో ఇలా వ్రాయబడి ఉంటున్నది 25, 26 వచనాల్లో. చాలమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది చూసండి ఆయన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. మనం చూస్తాం, మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మరి నా భర్త ఉన్నాడు, లేదా నా భార్య ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, మనం వీళ్ళ మీదనే ఆధారపడతాం. దావీదు అంటున్నాడు, ఎవరు లేరు నాయన, దావీదుకు లేరా ఎవరు? ఎంతమంది పత్నులు, ఎంతమంది ఉపపత్నులు, ఎంతమంది పిల్లలు, దావీదుకి ఆయన రాజు. నాకు ఎవ్వరు లేరంటే ఎట్లుంటుంది మనకు? మనమైతే పోయి దివాకున్నది అరానీకి అంటాం. అంతమంది జనమున్నారు, సైన్యమున్నది, ఈ రాజ్యమునకు రాజువు, ఎవరు లేరంటున్నాడేం సార్? అబద్ధం ఆడుతుంది సార్ ఈయన. ఎస్ఐ దగ్గర చెప్తాం మనం, ఈయన అబద్ధం ఆడుతుంది సార్, మస్తు ఉన్నారు ఈయన ఎంబడి, చాలామంది ఉన్నారు ఈయనకు, ఈయన చాలా పెద్ద కుటుంబం సార్ ఈయనది, ఇంతమంది ఉన్నారు. ఆయన అంటుండు, సార్ ఎవ్వరు లేరు నాకు, నేను ఒంటరిగా ఉన్నా, నేను ఒక్కనే. ఎందుకు అంటుండే ఆయన? తండ్రిని తెలుసుకున్నాడు, తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. ఈ తండ్రే గొప్పోడని అర్థమైంది ఆయనకి. తండ్రే గొప్పోడని అర్థమయ్యి ఏమంటాడు? నాకు ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఇలా అనుకోమంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా. భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, ఎవ్వరు లేరు నాకు. యేసయ్య కూడా అన్నాడు, ఎవరిని ప్రేమించవద్దు మీరు, నో భార్య ప్రేమ, నో పిల్లల ప్రేమ, ఎవ్వరు ప్రేమ లేదు. నువ్వు ఒక్కడివే ఉండు, నువ్వు ఒక్కడివే ధ్యానించు, నువ్వు ఒక్కడివే వాళ్ళతోటి స్నేహం చేయి అంతే. వాళ్ళు నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కాదు. నో ఫ్యామిలీ, దేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చచ్చిపోతే మనం ఎట్లుంటాం? నార్మల్గానే ఉంటాం కదా. మనోళ్ళు చచ్చిపోతే ఏడుస్తాం, గగ్గోలు పెడతాం, ఏమో చేస్తాం, ఆస్తుల గురించి ప్రయత్నం చేస్తాం. అందుకే ఆయన ఏమన్నాడు, నాకెవ్వరు లేరు నాయన, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, ఏది నాకు అక్కర్లేదు. శ్రమలు పొందుతున్న యేసయ్య ఆలోచనలో మనం ఉన్నాము, శ్రమలు పొందుతున్న యేసయ్య సమయంలో మనం ఉన్నాము, శ్రమలు పొందినటువంటి దినాలలో మనం ఉన్నాము. దీన్ని శ్రమల దినాలుగా మనము పాటిస్తున్నాము. ఈ శ్రమల దినాలలో ఆయన మనకు బోధిస్తున్నాడు. దావీదు ఎవరు లేరని చెప్తున్నాడు. నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, నాకు నువ్వు ఒక్కడవే దిక్కు, నువ్వు నాకుంటే ఎవ్వరు అవసరం లేదు అని. ఈ ధైర్యం దావీదు దేవుడి ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు. దేవుడు దావీదు ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ విషయాన్ని. అలాగంట, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమని ఉన్నాడు. నేను ఉండడానికి ఇల్లు నువ్వే ప్రభువా,
నేను ఉండడానికి ఇల్లు నువ్వే, నా ధనము నీవే. ధనం ఆయననేనంట, ఇల్లు ఆయననేనంట. మనమేం చేస్తాం? మన ధనం వేరే ఉంటుంది, దాని వెంబడి పరిగెడతాం. మన ఇల్లు వేరే ఉంటుంది, దాని వెంబడి పరిగెడతాం. ఆ ఇంటికి పోయినామనుకో, ఇంటి ఎట్లుంటుంది అంటే తిండి నీది కాదంటారు, కిరాయి నీది కాదంటారు, ఈ ఇల్లు నువ్వు కట్టలేదంటారు, నువ్వు తినే తిండి మాదంటారు. ఈయనేమంటారు? నువ్వు నా నివాసస్థలం, నువ్వు నన్ను చెట్టు కింద ఉంచుతావా? నో ప్రాబ్లం. నువ్వు నన్ను గుడిసెలు ఉంచుతావా? నో ప్రాబ్లం. నువ్వు నన్ను ఏడ బస్ స్టాండ్లో వండ పెడతావా? నో ప్రాబ్లం. కానీ నాకు దిక్కు దశ నీవే, దిక్కు దశ నీవే. మరి నీ భార్య పిల్లలు, ఎవడు భార్య ఎవరు పిల్లలు ఏం లెక్క? అది ఈ లోకంలో ఉన్నంత వరకే. వాళ్ళు నిన్ను ప్రేమిస్తే నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళు నిన్ను ప్రేమించకపోతే నువ్వు వాళ్ళని ప్రేమించవు. కట్ అయిపోతాం కదా, కట్ అయిపోతాం. అందుకే అంటున్నాడు ఆయన, జస్ట్ మీరు ఫ్రెండ్స్ లాగానే ఉండండి. ఫ్రెండ్స్ లాగా ఉంటే ఏమవుతుందంటే కటింగ్ ఉండదు, అక్కడ కట్ అయిపోయేది ఉంటుంది. హలో ఏమ్రా బాగున్నావా? బాగు. ఏమ్రా బాగున్నావా? బాగు. అంతే. ఫ్యామిలీ అనే వరకు వచ్చేస్తుంది కథ. ఫ్యామిలీకి కూడా ఆయన చెప్పేది ఒకటే, మీరు కుటుంబంలో ఉన్న మీరు నాతోటి ఉండండి. ఆయనతోటి మనం ఉండాలి. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును. సో ఆయననే నీకు ఉండే ఇల్లు, ఆయననే నీ ధనం. నువ్వు ఆయనను ముందర పెట్టుకొని నడవాలి, కానీ భార్యను ముందర పెట్టుకొని నడుస్తా, భర్తను ముందర పెట్టుకొని నడుస్తా అంటే కొత్త దూరం పోయినాక అన్ని నిడిచిపెట్టిపోతాడు. ఎట్లా నిడిచిపెడతాడు వాడు? ఈ లోకంలో ఎంతకాలం నీతోటి ఉన్నా సచ్చినప్పుడు అని నిడిచిపెట్టిపోతాడు. ఉంటాడా? ఆడు ముందు చచ్చిండు అనుకో, మనం విడిచిపెట్టే కదా. అందుకే ఆయన అంటాడు, నీ భర్త నీ భార్య కొంతకాలం అయినాక నేను విడిచిపెట్టిపోతావు, కానీ నేను నిన్ను విడిచిపెట్టేది లేదో. నువ్వు నన్ను వెంబడించు, తాతో ఉంటూ నేను ఎప్పటికీ నీతో ఉంటాను. నిన్ను ఏడవకుండా చూసుకుంటాను. నేను శంకరెత్తుకొని లాలిస్తాం ముదిమి వయసు వచ్చినప్పుడు అంటాడు. శంకరెత్తుకొని లాలిస్తాడు. మనం అంటాం, అరే మన భార్య ప్రేమిస్తలే, భర్త ప్రేమిస్తలే, పిల్లలు ప్రేమిస్తలే, ఏకాకి అయిపోతున్నావు. నువ్వు ఏకాకి అయిపోయినాక ఆయన ఎక్కడో ఏర్పాటు చేసి కాకులతో అన్నం తెచ్చిస్తావు. నువ్వు నిజంగా ఏకాకి అయిపోయినావు అనుకో, ఎవ్వడు లేడు అనుకో, కాకులు నీకు అన్నం తెచ్చి పెడితే నువ్వేం భయపడదు, ఏం భయపడదు. ఏకాకిని కదా నేను. నో, అట్లాంటి భయం ఏం పెట్టుకోవద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అది విషయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 23వ వచనం చదవండి దొరికితే. 3వ అధ్యాయము 23వ వచనము. మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక డబ్బునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి నీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు. అన్ని విషయములలో విధేయులై ఉండు. అలాగే 23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుమని ఎరుగుదుము. కనుక మీరేమి చేసినను ఆ మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనం ఏది చేసినా కానీ కూడా దేవుని నిమిత్తం చేయాలన్నమాట. మనం మాట్లాడే మాటలు ఆయన నిమిత్తమే, మనం ఏదైనా సహాయం చేస్తే ఆయన నిమిత్తమే. ఈ సహాయం విషయంలో ఎట్లుంటుందంటే, మనం ఎంత ఇస్తే మళ్ళీ తిరిగి ఎంత ఇస్తావు నాకు అన్నట్టు ఉంటుంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు తిరిగి ఇచ్చేదాని గురించి ఆలోచించరు. ఇయ్యాలంతే, ఇయ్యాలి. వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలైతే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళే ఇస్తారు, మనం అడగకముందే. అది దేవుని చిత్తం. మీరు ఇయ్యాలి. దేవుడు ఏ విధంగా యేసై ఎట్ట చెప్పిండో మనం అట్ట చేయాలంటాడు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందమని ఎరుగుదము. అంటే దేవుడు ఒకవేళ ఈయన ఇవ్వకపోతే మనకు దేవుడు ఇస్తాడు. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాస్తులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. ఒకవేళ అన్యాయం చేస్తే వాడికి అన్యాయమే దొరుకుతుంది, వాడికి అన్యాయమే దొరుకుతుంది. సపోజ్ మనకు ఓన్కి 50,000 ఇచ్చినాం, ఆ 50,000 మళ్ళీ మనకి ఇయ్యలేదాడు, కానీ వాడు 1,00,000 పోగొట్టుకుంటాడు.
తప్పకుండా పోతుంది అది. కొన్ని రోజులు అయిన తర్వాత పోయి అడగాలి. మనం ఏమనొద్దు, అంత దుష్టత్వం పెట్టుకోవద్దు, దేశం పెంచుకోవద్దు, ఏం చేయొద్దు. హలో హలో అనాలి, కలిసినప్పుడు అలా మాట్లాడుతూనే ఉండాలి. అప్పు విషయం ఏం మాట్లాడొద్దు, అప్పు ఇచ్చినవును గప్చుప్ను ఉండాలి. ఆడ అనుకుంటాడు, ఏంద్రా వీడికి డబ్బులు ఇచ్చింది కానీ అసలు మళ్ళీ అడగడం లేదు అని ఆలోచిస్తాడు. ఆలోచించి ఒకవేళ నిజంగా వాడు దేవుని బిడ్డ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ నీకు 50,000 రూపాయలు తెచ్చిస్తాడు. దేవుడి బిడ్డ అయితే నువ్వు అడగకపోయినా తెచ్చిస్తాడు. ఒకవేళ వాడు ఏదైనా కుట్ర చేసిండు అనుకో, ఇయ్యొద్దు అనుకున్నాడు అనుకో, అని 1,00,000 రూపాయలు ఎక్కువ మాయమైపోతుంది. అది జరుగుతుంది తప్పకుండా. కనుక అది మనం గమనించాలి. అందుకే యేసయ్య శ్రమ దినాల్లో ఈ మంచి మంచి మాటలన్నీ నేర్పిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు చచ్చే సందర్భంలో, ఇంకా చనిపోతాము అనే సందర్భంలో పిల్లలందరినీ వీచుకొని పక్కకు కూర్చోబెట్టుకుంటారు. చచ్చిపోతామని వాళ్ళకి తెలియదు కానీ టైం ఎప్పుడున్నదో ఏమో తెలియదు అని చెప్పేసి అందరు పిల్లల్ని కూర్చోబెట్టుకొని దగ్గర వాళ్ళకి నేర్పిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకందరికి తెలిసినటువంటి ఒక స్టోరీ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఏం కథ అది? 4 కొడుకుల కథ. 4 కొడుకులు ఉంటారు. పెద్దగా అయిన తర్వాత కొట్లాడి వేరు సపరేట్ అయిపోయి ఉంటారు. తండ్రి అవసాన దశలో ఆ తండ్రి అంటాడు, భార్యకు చెప్తాడు, పిల్లలను పిలిపివే, ఇప్పుడు ఇక నేను చనిపోయే సందర్భంలో దగ్గరలో ఉన్నా కనుక పిల్లలను పిలిపి అంటే 4 పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లల్ని వచ్చేటప్పుడు చెప్తాడు వాళ్ళకి, వచ్చేటప్పుడు తలా ఒక కర్ర పట్టుకరమ్మని చేతిలో అంటాడు అనమాట. తలా ఒక కర్ర పట్టుకరమ్మని చేతిలో అంటాడు. తలా ఒక కర్ర పట్టుకరమ్మను అంటే ఆయన చేతిలో పట్టుకరమ్మని చెప్తే వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, ఒక కర్ర ఎందుకు తెచ్చుకుంటారా, 2 కర్రలు తెప్పిస్తాను నేను అని తలా 2 పట్టుకరంటారా అని చెప్తుంది. తలా 2 కర్రలు పట్టుకరంటారా అని చెప్తే వాళ్ళు తలా 2 కర్రలు పట్టుకొని వస్తారు. నాయన బాగున్నావా అని నాయనని అడుగుతారు వచ్చి అడిగితే నాయన అంటాడు, బాగానే ఉన్నారా, మరి ఇక రేపో మాపో నా టైం ఉన్నది బిడ్డ, మరి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, దూరంగా ఉంటున్నాడు కదరా, ఒకడు ముంబైలో ఉంటున్నాడు, ఒకడు హైదరాబాద్లో ఉంటున్నాడు, ఒకడు కలకత్తాలో, ఒకడు మద్రాసులో, ఇట్లా ఉన్నారు మీరు. సరే మీరు పని విషయంలో దూరంగా ఉన్నారేమో బిడ్డ, పర్వాలేదు కానీ మీ అమ్మ ఏమన్నా చెప్పింది ఆరా మీకు అంటాడు. చెప్పింది నాయన 2 కట్టెలు పట్టుకరమ్మన్నది అని చెప్పింది. 2 కట్టెలు ఎందుకురా, నేను ఒక్కటే తెమ్మన్నా కదా అని ఈయన మనసులో అనుకుంటాడు కానీ బయటకు అనలేదు. 2 కట్టెలు తెమ్మన్నది కదరా అంటే 2 కట్టెలు తెచ్చిరు. ఏ బిడ్డ నువ్వు తెచ్చిన కట్టెలు ఎక్కడ ఉన్నాయిరా అంటే ఇగో నాయన ఇక్కడ ఉన్నాయంటాడు. అరే పెద్దోడా ఇక్కడ రారా అంటాడు. పెద్దోడు దగ్గరకు వస్తాడు. ఏమిరా ఎన్ని కట్టెలు తెచ్చినావురా అంటే 2 తెచ్చినా నాయన అంటాడు. మళ్ళీ మనసులో అనుకుంటాడు, నేను ఒకటే కదా ఇక్కడ 2 ఎందుకు తెచ్చిండు అని మనసులో అనుకుంటాడు ముసలోడు. అనుకొని అంటాడు, ఒక కర్ర ఇక్కడ తీసుకురారా అంటే ఒక కర్ర తెస్తాడు. అది 2 చేతులు అలా వరకొట్టి దాన్ని ఇరగొట్టరా అని చెప్తాడు. ఇరగొట్టరా అంటాడు. పట్టుకొని ఇరగొట్టేస్తాడు, పక్కన పడేస్తాడు. మళ్ళీ 2ని పిలుస్తాడు. 2ని పిలిచి బిడ్డ ఇక్కడ రారా అంటే నువ్వు కూడా ఏం చేసినావు, నేను కూడా 2 తెచ్చిన ఆయన అంటాడు. ఒక్కొక్క కట్ట తీసుకొని పట్టుని ఇరగొట్టరా అంటాడు. అది ఇరగొట్టేస్తాడు. అట్లాగే 4కి చెప్తాడు. 4 పటపట 4 కట్టెలు ఇరగొట్టేస్తారు. ఇటు రండిరా మీరు ఒకసారి 4 అంటాడు. ఇటు రండిరా 4 అంట అని చెప్పేసి మీ 4 కర్రలు ఇక్కడ ఇవ్వండి బిడ్డ అంటాడు. 4 కర్రలు తీసుకొని ఒక దగ్గర కట్ట కడతాడు. ఒక దగ్గర కట్ట కట్టిన తర్వాత పెద్దోనికి ఇస్తాడు. ఇప్పుడు ఇరగొట్టరా అంటాడు. ఇరుగుతలేదు అది. 2కి ఇస్తాడు, ఇరుగుతలేదు అది. 3కి ఇస్తాడు, ఇరుగుతలేదు. 4కి ఇస్తాడు, ఇరుగుతలేదు. నాయన ఇరుగుతలేవు నాయన, ఎందుకు ఇరుగుతలేవు రా? 4 ఒక్క దగ్గర కట్టినావు కదా నాయన, అందుకే ఇరుగుతలేవు అన్నాడు. ఏమర్థమైంది బిడ్డ మీకు అన్నాడు. మీరు 4 ఒక్క దగ్గర ఉంటే గట్టిగా బలంగా ఉంటారు, మీరు ఇరిగిపోరు, ఎవరినైనా ఇరగొడతారు. తెచ్చిన ఒక కర్ర మళ్ళా లెక్కలు తీసి ఈ 4 ఇరగొట్టుండ్రా దీన్ని అంటాడు. 4 ఇంకా టపక్కన ఇరగొట్టేస్తారు. అది విషయం. ఇక్కడ జరిగింది ఏంటిది? ఐక్యమత్యమును గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆయన చెప్పి ఏమంటున్నాడంటే మీరు ఎట్లుండాలి, ఏకముగా ఉండాలి. ఏకముగా ఉన్నట్టు కనుకైతే జరుగుతుంది కార్యం అంటాడు. అందుకే ప్రభువు వలన స్వస్థమును ప్రతిఫలంగా పొందమని ఎరుగుదాము కనుక మీరు ఏమి చేసినా మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు కనుక అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయంలో కొలది మరలా లభించును. ఎవడైతే తప్పు చేస్తాడో మళ్ళా వాడు తప్పులో పడతాడు, వాడు తీసిన గుంటలో వాడు పడతాడు. ఈ 4 కలిసి ఇప్పుడు ఆ 4 కట్టెలు కట్టినవన్నీ ఒక్కడే ఆ 4 కట్టెలు పట్టుకొని వేరొన్ని కొట్టే అవకాశం ఉన్నది, వేరొన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇది మనకు తెలిసింది, అందరికీ తెలిసిందే. కనుక ఆయన చెప్పేది ఏంటంటే జాగ్రత్త, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తుంది. నువ్వు 50 ఇచ్చినావు, వాడు నీకు 50 ఇవ్వకపోతే వాడు 100 పోగొట్టుకుంటాడు. నువ్వేం బాధపడకు అని ఆయన సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం.
ఇంకో మాట చూస్తాము. మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు కానీ ఒక్కడే బహుమానం పొందును. పందెరంగంలో చాలామంది పరిగెడతారు. రకరకాల పందాలు ఉన్నాయి, రన్నింగ్లు అని, అథ్లెట్స్ అని, అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నిట్లో పరిగెత్తిన ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అంట మనకు తెలుసు. పందరంగంలో ఒక్కరికే బహుమతి వస్తుంది అనే విషయం కూడా మనకు తెలుసు. అటువలే మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తుడి. అట్టనే మీరు బహుమానం పొందే విధంగా యేసయ్య చెప్పినట్టుగా పరిగెత్తాలి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో యందు మితముగా ఉండును. ఈ పందెరంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, రోజు ట్రైనింగ్ చేస్తారు. ట్రైనింగ్ చేసినాకనే పరిగెడతాడు. అంత ట్రైనింగ్ చేసినా ఒక్కడే బహుమతి పొందుతాడు. అక్కడ ఒక్కడికే ప్రజెంటేషన్ వస్తుంది. వాడు క్షేమకు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే ఇప్పుడు కొంత ఈ లోకంలో జరిగే కిరీటాలు, ఈ లోకం జరిగే బహుమతులు ఎట్లుంటాయంటే అవి కొంతకాలానికి పోతాయి. కానీ యేసయ్య ఇచ్చే కిరీటం ఎట్లుంటుందంటే అది అక్షయ కిరీటముగా ఉంటుంది, క్షయమైన కిరీటముగా ఉండదు. కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో. ఇప్పుడు చాలామంది ఉన్నారు సువార్త ప్రకటించే వాళ్ళు కూడా. సువార్త ప్రకటిస్తారు, అందరినీ నీతిమంతుల్ని చేస్తారు. ఈడ అవినీతిమంతుడు అయిపోతాడు, చెప్పినవాడు అవినీతిమంతుడు అయిపోతాడు. అది దేవునికి ఇష్టం లేదు. ఇంతమందికి నువ్వేం చెప్పినావు, నువ్వేమైనావు అంటే నువ్వు చూసుకోవా. నీకు బోధించుడే ఇతరుల గురించి మంచిగా చేసుడే. మరి నీ సంగతి ఏంటిది? నువ్వు పడిపోతున్నావు. అట్లా పడిపోయిన వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. దేవుని సేవ చేస్తున్నారు, దేవుని గొప్పగా చేస్తున్నారు, వాళ్ళు మాత్రం పడిపోతున్నారు. వారు కూడా పడిపోకుండా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈ దేవుడు మనకు సెలవిచ్చేది ఏంటంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ శ్రమ దినాల్లో ఆయన నీతో నాతో మాట్లాడేది ఏమంటే ఒకటి విషయం ఏంటంటే, ఒకటి ప్రేమ నమ్మకమైనది కనుక నమ్మకమైనట్టుగా ఉండి ఏదైనా చేయాలి. రెండవది ఆయననే మనకు దేవుడు, ఆయననే బలం, ఆయననే మన శక్తి. మనం ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి. ఆయన మనకు ఏ బహుమతి ఇస్తాడో ఆ బహుమతి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనం చేసే పని కూడా బలముతోటి శక్తితోటి చేయాలి. అంటే మనస్సుతో చేయాలి. ఏదో చేసినా కాదా అని కయ్యంలాగా చేయొద్దు, ఏబేల్లాగా చెయ్యాలి అన్నమాట. ఆ విధంగా చూస్తుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినా కానీ ఆయన కొరకు చేయాలి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించాలి. అలాగూ జీవించినట్టు కనుకైతే ఆయన మనకు సహాయకుడై ఉండి నడిపిస్తాడు. అలాగూ మనమందరం ఆయన మాట ప్రకారంగా జీవించి నడుతుముగాక. ఆమేన్.